ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ని భాగస్వామ్యం చేసేందుకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు చంద్రబాబు అక్కడ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు ఘన స్వాగతం పలికారు. 5 రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మొత్తం 29 సమావేశాల్లో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, బ్రాండ్ ఏపీని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుంది. ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఇప్పుడు సింగపూర్ వెళ్లారు. సీఎం వెంట మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్ ఉన్నతాధికారుల బృందం కూడా ఉంది. పర్యటనలో భాగంగా మొదటగా సింగపూర్లోని భారత హై కమిషనర్తో చంద్రబాబు బృందం భేటీ అయింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలు, పెట్టుబడులకుండే అవకాశాలను హై కమిషనర్కు వివరించారు. సింగపూర్ నుంచి ఇండియాకు పెట్టుబడులు రావాలని, వాటిని ఏపీ గేట్వేగా ఉంటుందంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.